అందాల భామ పూజా హెగ్డే మళ్ళీ సౌత్ లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందంట. అవును, ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు మళ్ళీ తన గ్లామర్ గేమ్ తో రీ ఎంట్రీకి సిద్ధమైందంట. పూజా హెగ్డే ఒకప్పుడు టాలీవుడ్ లో హాటెస్ట్ హీరోయిన్ గా నిలిచింది. అలా వైకుంఠపురములో, మహర్షి, అరవింద సమేత, డీజే లాంటి సినిమాలతో వరుస హిట్స్ కొట్టింది. కానీ కెరియర్ పీక్ లో ఉన్న టైంలో బాలీవుడ్ వైపు మళ్ళింది. అయితే అక్కడ ఆశించిన సక్సెస్ రాకపోవడంతో టాలీవుడ్, కోలీవుడ్ ల నుంచి కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ఫలితంగా పూజా కెరీర్ కొంత డల్ గా మారింది. ఇప్పుడు మాత్రం పూజ మళ్ళీ సౌత్ సైడ్ కి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఫుల్ ప్లాన్ వేసింది. ఇప్పటికే విజయ్ హీరోగా వస్తున్న జననాయకన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ మూవీలో కూడా లీడ్ రోల్ దక్కించుకుంది. ఇక రీసెంట్ గా రాఘవ లారెన్స్ నటిస్తున్న కాంచనా 4 లో పూజ ఫైనల్ అయిందంట. ఇప్పుడు జాబితాలో మరో బిగ్ నేమ్ చేరింది. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో కూడా పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్టర్. ఇందులో పూజ ఏ రోల్ చేస్తుంది అన్నది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఒకప్పుడు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన పూజా హెగ్డే ఇప్పుడు మళ్ళీ అదే ట్రాక్ లో ఎక్కేందుకు సీరియస్ గా ప్రయత్నిస్తుంది. వరుసగా పెద్ద సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తూ ఫ్యాన్స్ కి మరోసారి గ్లామర్ ఫీస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి పూజా హెగ్డే ఈసారి సౌత్ లో మళ్ళీ టాప్ స్పాట్ దక్కించుకుంటుందా లేక మరోసారి బాలీవుడ్ మాయలో పడుతుందా? మీ ఆలోచనలు కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని టాలీవుడ్ అండ్ కోలీవుడ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మా టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.